ఆచారాలు ఎంత ముఖ్యం, కానీ మన ఆచారాలు ఇప్పుడు ఒక ఆచారాల్లో మార్పులు కూడా అంత అవసరం. డెఫినెట్గా ఈ రెండింటిని మనం సింక్రైజ్ యువతే చేయగలుగుతాం. యువత మీరే చేయాలి. మీరందరూ అదే చెబుతుంది, మేమంతా కొంచెం పెద్దవాళ్ళం అవుతున్నాం. సో నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు సతీ సహగమనం అనేది ఆచారమే. పెళ్ళిళ్ళు అదే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవడం ఆచారంలో భాగంగా ఉండేది. కానీ తర్వాత ఆచారంలో తప్పును తెలుసుకుని మార్పులు చెందుతూ వచ్చారు. నేను చెప్పేది ఒకప్పుడు మరి భర్త చచ్చిపోతే భార్య ఆయనతో పాటు చనిపోవాలనేది ఆచారం. ఆచారాన్ని అడ్డం పెడతారు అనేవాళ్ళు. కానీ దానికే కదా రాజా రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళందరూ దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అట్లా నేను అనేది ఇప్పుడు ఆచారం మనిషిని, మనం ఉపయోగపడే మనిషిని ఇప్పుడు కళ్ళు తీసేస్తే స్వర్గానికి వెళ్ళలేము అనేది ఏదో ఒక ఊహ చెప్తారు, ఏదో అంటే మూఢనమ్మకం. వాటి నుంచి మనం బయట తీసుకురావాలి. వీటిని మనం అది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీలాంటి వాళ్ళు టేకప్ చేస్తేనే మాలాంటి వాళ్ళు ఏదో మోటివేట్ చేస్తాం. కానీ అది చాలా ఇంపార్టెంట్. అది కరోనా రాకముందు కొన్ని బ్లడ్ డోనర్స్ కానీ బ్లడ్ సంబంధించిన విషయాలు బాగా జరిగేది. కరోనా వచ్చి 2-3 సంవత్సరాలు పెండింగ్ అవడంతో అక్కడ నుంచి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అవగాహన లేకుండా చాలా వరకు టాపిక్ వచ్చింది కదా, అవగాహన తగ్గిందండి. కారణం కూడా ఉంది సార్. మళ్ళీ కొంచెం మామూలు సపోర్ట్ అక్కడక్కడ క్యాంప్ పెట్టి 18 సంవత్సరాలు నిన్ను వారు ఎవరైనా సరే బ్లడ్ ఇవ్వచ్చు, ఆడవారు మగవారు కొంచెం మనం ముందు తీసుకుంటాం. ఆ 3 సంవత్సరాల బ్రేక్ అవుతాం అంటే అశోక్, ఇక్కడ వాట్ ఐ ఫౌండ్ అంటే నేనేమనుకుంటున్నానంటే, చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు చాలా సార్లు ఉన్నా ఇప్పుడు అసలు అప్రోచబుల్ ప్లాట్ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక సేవ చేయాలనుకున్నావు, సేవ ఎవరికి చేయాలనుకుంటున్నావు, దానికి అక్కడ ఎవరిని కలవాలి అంటే ఇప్పుడు నువ్వు కలిసే వ్యక్తి నిస్వార్థంగా కొంత హెల్ప్ చేసేవాడు అవ్వాలి. నిన్ను వాడుకునే వ్యక్తి కాకుండా. అంటే నువ్వు చేసేదే సేవ కోసం వచ్చావు, నువ్వు సర్వీస్ కోసం వచ్చావు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పాపం సర్వీస్ చేద్దామని వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళ ద్వారా నేనేదో పేరు గడించేద్దాం లేదా నేనేదో దాని ద్వారా లబ్ధి పొందుదామని అనుకోకుండా ఉండే వ్యక్తులను ఐడెంటిఫై చేయడం కూడా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, చాలా మందికి పని చేయాలి, సర్వీస్ చేయాలని చాలా మంది యూత్లో ఉంటారు. కానీ వాళ్ళు సమాజంలో జరిగే కొన్ని పరిణామాలను జీర్ణించుకోలేక వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. మరి ఎప్పుడైతే ఎవరు అన్నెసరీ అవుతున్నాయో, బ్లడ్తో పాటు ఎటు ఇది కూడా మొదలు పెట్టండి, ఆర్గానిక్. అది కూడా అంటే ఎన్ని చేయగలిగితే అన్ని అవుతాయి, ఏమో నష్టం. నేనేమంటానంటే, సంవత్సరానికి 10 మందికే కళ్ళు ఇచ్చేవాళ్ళు దొరికారు అనుకుంది ఎవరు నాలంటాడు.